వెల్కమ్ టు రజిత కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి జొన్న రవ్వతో ఉప్మాని తయారు చేసుకోవడము. ఈ ప్రాసెస్లో తయారు చేసుకుంటే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తింటారు అండ్ హెల్తీ పరంగా కూడా మంచిది. తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక గ్లాస్ వరకు జొన్నల్ని, అంటే టీ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు జొన్నల్ని నైట్ నానబెట్టుకోవాలి. అయితే ఇక్కడ నేను టీ గ్లాస్తో ఒక గ్లాస్ వరకు జొన్నల్ని తీసుకొని నానబెట్టుకుంటున్నాను. ఈ జొన్నలకి సరిపడా ఆనియన్ని, పచ్చిమిర్చిని, కొత్తిమీర, కరివేపాకుని, పుదీనాని కూడా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒక ఆనియన్, 3-4 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, వీటితో పాటుగా క్యారెట్ని కూడా తీసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు పోపును తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఇక్కడ పావుతోనైతే 3 పావుస్ అయితే వేస్తున్నాను. కానీ మామూలుగా టీ స్పూన్తోనైతే 5-6 టీ స్పూన్స్ ఆయిల్ని వేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు శనగపప్పు, 1/2 టీ స్పూన్ వరకు మినపప్పు వేసి వేగిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు, క్యారెట్ని కూడా వేసి ఈ విధంగా వేయించాలి. ఆనియన్, పచ్చిమిర్చి బాగా వేగితేనే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. అదేవిధంగా అల్లం ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాల్ని కూడా వేసి వేయించాలి. అయితే ఇలా ఆనియన్స్ని సైడ్ అనేసి జీలకర్ర, ఆవాల్ని యాడ్ చేశాను. ఈ విధంగా పూర్తిగా ఫ్రై అయిన తర్వాత పచ్చి బఠానీని కూడా వేస్తూ ఉన్నాను. అయితే పచ్చి బఠానీ తీసుకునేటప్పుడు మనము కాయలతో ఉన్న బఠానీని తీసుకుంటేనే అవి ఒరిజినల్గా ఉంటాయి. నార్మల్గా మార్కెట్లో అయితే వాటికి పాత బఠానీకి కలర్ వేసి అమ్ముతూ ఉంటారు. కాబట్టి కాయల్ని తీసుకొని వలిచిన గింజల్ని ఎక్కువగా వాడుకుంటూ ఉండాలి. 1 టీ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసి అదేవిధంగా ఇప్పుడు ఒక గ్లాస్కి 3 గ్లాసెస్ వరకు వాటర్ని వేసి ప్లేట్ వేసి అలా మసలనివ్వాలి. అవి మసిలేసరికి తీసుకున్న జొన్నల్ని మరి మెత్తగా కాకుండా మరి దొడ్డుగా కాకుండా ఈ విధంగా మీడియం సైజులో రవ్వగా తయారు చేసుకొని మసులుతున్న వాటర్కి యాడ్ చేసుకుని ఈ విధంగా ఉండలు లేకుండా కలిసే విధంగా కలుపుకొని 15-20 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలా ఉడికించాలి. అయితే ఇది ఉడుకుతూ ఉన్నప్పుడు మధ్య మధ్యలో ఉండలు కడుతూ ఉంటుంది. అలా రాకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా తయారైన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన జొన్న రవ్వ ఉప్మా అయితే రెడీ అవుతుంది. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా టేస్టీ తీసుకోవచ్చు అండ్ నైట్ డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. ప్రాసెస్ అయితే నార్మల్ ఉప్మా లాగానే తయారు చేసుకోవచ్చు. ఎండాకాలంలో చలవ చేస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తింటారు. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.